ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజుల నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2వ భయపడేదే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ కార్యకర్తల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఏసమ్మ చట్టం గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తారు. సమ్మె చేస్తున్నాం. ఈ రోజుకు 26వ రోజు. కానీ నిన్న 2-3 రోజుల కిందట అన్ని జిల్లా కలెక్టర్లు పేపర్కి ఇవ్వడం జరిగింది. 5వ తేదీ లోపల జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని. కానీ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు బెదరకోకుండా సమ్మె జయప్రదంగా చేస్తున్నారు. అందుకని ఈరోజు జగనన్న ప్రభుత్వము జీవో నెంబర్ 2 తెచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా అంగన్వాడీ టీచర్లపై మేము గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము. మాలాంటి చిన్న చిరుద్యోగులపైన ఎస్మా చట్టాన్ని తెచ్చి అంగన్వాడీ అన్న మా పైన కక్ష తీర్చుకుంటున్నాడు. జగనన్న నువ్వు ఏ చట్టాలు తెచ్చినా మేము అదరం బెదరం, తగ్గేదే లేదు.